చెప్తున్నాడు క్లియర్ గా, మీకైతే క్లియర్ గా అనిపిస్తుందా? ఈ లింక్ పెట్టుకొని ఆ యాప్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీడి మీద ఏదైనా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీడి చేసే ఫ్రాడ్ ఏంటంటే టెలిగ్రామ్ నుంచి జనాలకి 500 రూపీస్ హనీ ట్రాప్ చూపించి యువతను చెడగొడుతూ. ఈ క్లిప్పింగ్ లో మీరు చూసే ఉంటే ఆల్మోస్ట్ దగ్గర 1,12,000 మంది దీన్ని చూసినారు. దానికి ఎంతమంది నిబ్బాగా లైక్ కొట్టినారు, కొంతమంది హార్ట్లు పెట్టినారు. ఎవడన్నా 2-3 పిల్లలు ఉరి వేసుకొని చావడమో ఏదో ఒకటి తాగి సావడమో వస్తే గొడ్రే ఏమంటదంటే అన్వేష్ బ్రోని పాయింట్అవుట్ చేస్తూ, అన్వేష్ బ్రో వల్ల ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అన్వేష్కి దండేసి దండం పెట్టాలా. ఎందుకంటే ఈ హైలైట్గా ఈ పర్టికులర్ పాయింట్ని హైలైట్ చేసి యువత బాగుపడ గురించి బాగా కృషి చేస్తా ఉన్నాడు ఆయన. సో ఆయనకి ఉడతా పాటుగా నేను కూడా కొంచెం సపోర్ట్ చేస్తా ఉన్నాను. దీనివల్ల జీవితాలు నాశనం అవుతున్నాయంటే ఎస్. సో ఎందుకు ఏం సంగతో ఈ డీటెయిల్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రూఫ్ తో సహా చూపిస్తా. యాక్చువల్లీ ఈ 500 కాన్సెప్ట్ ఏంది, 300 కాన్సెప్ట్ ఏంది, దాని తర్వాత ఐఫోన్ల కాన్సెప్ట్ ఏంది, కేటీఎం బైక్ల కాన్సెప్ట్ ఏందో మనం ఈ వీడియోలో చూద్దామా. కొంచెం ఓపికతోని పేషెన్స్ గా టోటల్ గా వీడియో వింటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, లెట్స్ స్టార్ట్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అన్వేష్ బ్రో నాకు వీడియో పెట్టినాడు, చూసారు కదా క్లియర్ గా. అదేంది బజాజ్ బెట్టింగ్ యాదవ్ గురించి, ఆడు చేసే చీటింగ్ గురించి అనమాట. సో నేను చేసిన అనాలిసిస్ ప్రకారము వీడు చేసే ఫ్రాడ్ ఎంత హై లెవెల్ ఉందో మీకు నేను ఈరోజు ప్రూఫ్ తో మారా చూపిస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ పర్టికులర్ వీడియో మీకు ఉపయోగపడవచ్చు, కానీ మీరు షేర్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఎవడన్నా ఈ గ్యాంబ్లింగ్ ట్రాప్ లో పడి అడిక్ట్ కాకుండా ఒక యంగ్స్టర్ సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో ఏంద్రా బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియానే ఒక పని చేసింది. అదేం చేసింది, చైనా యాప్స్ ని చాలా మటుకు బ్లాక్ చేసింది. మీకు దాంట్లో గ్రౌండ్ ఫ్యాక్ట్స్ తెలుసా యాక్చువల్లీ ఎందుకు బ్లాక్ చేసిన ఏ సంగతి అని? మన యువత, ప్రతి ఒక్క దేశానికి యువత అనేది వెన్నెముక, రైట్? యూత్ జనరేషన్ అనేది కంపల్సరీ స్పాయిల్ కాకుండా చూసుకోవాలని చెప్పి నేషన్ రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి మన ఇండియా అని రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఈ చైనా యాప్స్ ని బ్లాక్ చేయడం స్టార్ట్ చేసింది. దేశాన్ని డైరెక్ట్ గా ఢీ కొట్టడం లేక వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ యువతని స్పాయిల్ చేస్తే సరిపోద్ది అని చెప్పేసి ఎడిక్షన్ ని బాగా గ్యాంబ్లింగ్ అడిక్షన్ చేయాలని చెప్పేసి ఆన్లైన్ గేమ్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చినారు, ప్లస్ లోన్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చినారు. ఈ లోన్స్ గురించి, గేమ్స్ గురించి మన అన్వేష్ బ్రో చెప్పినాడు ఆల్రెడీ. సో నేను ఈ పర్టికులర్ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటే, ఈ బజాజ్ బెట్టింగ్ యాదవ్ గారు చేసే పెద్ద స్కామ్ ఎట్లాంటిదంటే నేను చెప్తా పదండి మీకు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు, ఈ పెద్ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఏంటంటే 4 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్న గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. దాంట్లో మొత్తం గుద్దగోషిగాలే ఉంటుంది ఇట్లా, అంటే పిల్ల బచ్చనాయాలు, నిబ్బాగాళ్ళు. సో వీళ్ళని ఎలా చేస్తారు డైవర్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అదేంటంటే ఎవడన్నా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్లీ వాడి ఛానల్ కి స్ట్రైక్స్ వేయడం కానీ, లేకపోతే ఆ ఛానల్ లేపేయడం కానీ మొదలుపెట్టింది. ఎందుకంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా వాళ్ళని కూడా వార్న్ చేసింది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు సగం సంకనాకిపోతా ఉన్నాయని చెప్పేసి. సో దానివల్ల ఏమైపోయింది, ఓకే అని చెప్పేసి మనోళ్ళు ఇప్పుడు ఎస్పెషల్లీ ఎందుకంటే మీరు చూసే ఉంటారు రెగ్యులర్ గా ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరు ప్రమోట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఇంప్లిమెంట్ అయినాయి. ఈడేం చేసినాడంటే, ఈడు మంచి స్మార్ట్ గేమ్ ప్లేయర్ కదా, వీడేం చేసినాడు, ఫస్ట్ యువతకి ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ ఇస్తాడు. ఏమని, మీరు వచ్చి ఇన్స్టాగ్రామ్లో జాయిన్ కాండి, మీకు ఒక 500 రూపాయలు నేను ఇస్తాను అని చెప్పేసి అంటాడు అనమాట. వీడేది ఇన్స్టాగ్రామ్ గ్రూప్ పెంచుకోవడానికి కాదు, వీడు ఫ్రీగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకోవడానికి. ఎందుకంటే వాడు డైరెక్ట్ యూట్యూబ్లో ప్రమోట్ చేయలేడు కదా, కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే 500 నీకు గిఫ్ట్ లాగా ఇస్తా అని చెప్పేసి. అట్లాంటప్పుడు ఏం చేస్తారు, ఈ పిల్ల బచ్చా నాయాలుగా పోయి ఆ ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవుతారు. ఒక 1000 మంది జాయిన్ అయ్యారు, ఒక 500 రూపాయలు ఇస్తాడు. ఇంకా దీనికి ఇది కవరప్ ఏమి ఇచ్చాడంటే మన లైవ్లో, నాకు బెట్టింగ్ యాప్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను దాంట్లో నుంచి ఇస్తున్నా అని చెప్పేసి. అంటే కింగ్ చంద్రాస్ అడిగిన క్వశ్చన్స్కి ఈయన ఆన్సర్ చెప్తున్నాను అనమాట. ఏమని, 500 రూపీస్ నేను ఎట్లా ఇస్తాను, నీకు అసలు రెవెన్యూ లేదంటున్నావు, నీకు టూర్ చేయడానికి పైసలు లేవంటున్నావు, ఏడుస్తున్నావు కదా, నువ్వెందుకు ఇస్తున్నావు అని చెప్పేసి. అంటే మనోడు చేసిన కవరప్ అనమాట. అంటే నాకు బెట్టింగ్ యాప్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి నేను ఇస్తున్నాను అని చెప్పేసి. ఎందుకంటే యూట్యూబ్లో డైరెక్ట్ ప్రమోట్ చేసుకోలేడు కదా, కాబట్టి వాళ్ళని అంటే ఫస్ట్ ఒక గొర్రెల మంద నుంచి ఒక గొర్రె మంద నుంచి కసాయుడు ఏం చేస్తాడు, ఒక గొర్రెని పక్కకు తీసుకురావాలంటే దాన్ని మెల్లగా పక్కకు తీసుకొస్తాడు అనమాట. అంటే యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్కి తీసుకొచ్చి పెట్టుకుంటాడు అనమాట. ఆ గొర్రె ఏమనుకుంటుంది, అరే నన్ను పక్కకు తీసుకొచ్చింది కదా, ఈ నన్ను మంచిగా మేపుతాడేమో ఎడిషనల్గా అని చెప్పేసి అనుకుంటుంది. దాని గొర్రెకి తెలియదు అనమాట, ఏంటంటే నిన్ను పండబెట్టి కోస్తాడు రావాడు అని చెప్పేసి. ఆ కొంచెం బుర్ర ఉంటుంది, ఎందుకంటే అది నిబ్బ బ్యాచ్లు కాబట్టి. సో ఆ గొర్రె ఏం చేస్తా, 500 రూపీస్ తీసుకో అంటే 1000 మందిలో ఒక 500 రూపీస్ ఒకటికి ఇచ్చిండబ్బా, అయిపోయింది. 1000 మంది అయితే గ్రూప్లో వచ్చి పడ్డారు కదా. దాని తర్వాత ఈ ప్రమోషన్లు స్టార్ట్ చేస్తాడు, ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టుకోండి. ఇది ఫస్ట్ వచ్చేసి ఇది లక్కీ జెట్ అంట. దీనమ్మ జీవితం, ఆ లక్కీ జెట్లో ఎవడు గెలిచిండు ఎవడు గెలవదు నాకు తెలియదు కానీ దేవుడా, దాని మీద కన్జ్యూమర్ కంప్లైంట్స్ అనే ఒక వెబ్సైట్ ఉందబ్బా, క్రోమ్లో పోయి డైరెక్ట్ కన్జ్యూమర్ కంప్లైంట్స్ అని కొట్టేసి ఈ లక్కీ జెట్ గురించి కొట్టి చూడండి, మీకు 100 కంప్లైంట్ వస్తుంటాయి. ఏమని, ఫస్ట్ వాడు క్లియర్గా రాస్తాడు, ప్రోమో కోడ్ వేసినాడు, 300 రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పాడు. అంటే వీడు ఏం చేస్తున్నాడు అంటే, చాలా మంది అనుకోవచ్చు, అరే ఇంకా దాంట్లో ఇక చూడండి
మీరు చూసి ఆడి నేర్చుకోండి అని చెప్పేసి అది చూడండి. ఆ క్లిప్పింగ్ చూడండి ఫస్ట్. ఆ క్లిప్పింగ్ చూస్తే మీకు అర్థమైంది. ఈ క్లిప్పింగ్ లో ఏం చెప్తున్నాడు క్లియర్ గా, మీకైతే క్లియర్ గా కనిపిస్తుందా? ఈ లింక్ పెట్టుకొని ఆ యాప్ డౌన్లోడ్ మీరు చేసుకోండి. నేను మీకు అంటే 300 రూపాయలు డిపాజిట్ దాంట్లో చెయ్యండి. చేసిన తర్వాత అప్పుడు ఆడి గెలవండి. నేను 4 ఏళ్ల నుంచి ఆడి గెలుస్తున్నాను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ చేసి దాని తర్వాత మీరు ఆడుతుంటే మీకు అలవాటు అవుతుంది. అంటే ప్రాక్టీస్ అంటే వీడు ఏం చేస్తున్నాడు అంటే యువతకి ఇండైరెక్ట్ గా వాళ్ళని గ్యాంబ్లింగ్ కి అడిక్షన్ చేస్తాను అనమాట. ఈ కెసినో కాన్సెప్ట్ కూడా సేమ్ టు సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అవుతుంది అబ్బా. అదేంటంటే ఒక్కసారి వస్తాయి, 2 సార్లు పోతాయి, ఒకసారి వస్తాయి, 3 సార్లు పోతాయి. అట్లా పోవడం వల్ల అంటే వాడికి అడిక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు గుర్ర పంజాలు అంటారు కొంతమంది, వాడు గెలిచినా ఓడిపోయిన అడిగిన గుర్ర పంజాలు పోతాడు కంపల్సరీ. అది ఎందుకంటే వాడికి వచ్చేస్తుంది అనమాట. అడిక్షన్ అనేది కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు పత్తాలు ఆడేటప్పుడు కూడా సేమ్ టు సేమ్, సట్ట ఆడేటప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు బ్యాన్ చేసుకుంటూ వచ్చినారు మన ఇండియాలో? ఎందుకంటే జీవితాలు సగం సంకనాకిపోతున్నాయి దాని గురించి. ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు జనాల వరకు. ఇంకా ఈ చైనా వాడు ఏం చేస్తాడంటే మంచి లాజిక్ గా యువతని చెడదెంగాలి అని చెప్పేసి కాన్సెప్ట్ తోని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే మనం అలౌ చేయదు. ప్లస్ ఈ యూట్యూబర్స్ కూడా ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ కంట్రోల్ చేసిన కూడా లేదు. కాబట్టి వీడైతే మెల్లగా ట్రాక్ డైవర్ట్ చేసుకొచ్చి యూట్యూబ్ టెలిగ్రామ్ లో పెట్టుకొని ప్రమోషన్ స్టార్ట్ చేసుకున్నాడు అనమాట. అన్న ఈ పర్టికులర్ వీడియో చూసే వాళ్ళ అడ్వకేట్ అయితే మా కైండ్ రిక్వెస్ట్ అంటే మీరు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీడి మీద ఏదైనా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీడి చేసే ఫ్రాడ్ ఏంటంటే టెలిగ్రామ్ నుంచి జనాలకి 500 రూపీస్ హనీ ట్రాప్ చూపించి యువతను చెడగొడుతున్నాడు అంటే తీసుకొచ్చి అక్కడ ప్రమోట్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు దాని తర్వాత ఏంది 300 రూపాయలు. ఈ లక్కీ రాకెట్ గేమ్ అనేది ఇంకా హైలైట్ ఉంటుంది. ఆ గేమ్ ఎట్లా అంటే దాని గురించి మనం వీడియో సెర్చ్ చేస్తే మాత్రం అయితే కళ్ళు బయలు కమ్ముతాయి అనమాట. దానిలో గెలిచిన ఎర్రినా కొడుకు ఇవ్వడలేడు, గెలిచిన అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉంటారు కానీ ఏముండదు అనమాట. వీడి సింపుల్ కాన్సెప్ట్ ఏంది, ఇది మొత్తం ఏంటంటే ఆల్గరిథం తో వర్క్ చేస్తుంది అబ్బా. ఫస్ట్ 300 రూపీస్ వీడు ఆల్రెడీ పే చేసినాడు, వీడు తీసుకున్న తర్వాత ఏమైతే వీడి కమిషన్ వాడికి వెళ్ళిపోతుంది. ఎవరికి? ఈ బజాజ్ బెట్టింగ్ యాదవ్ గారికి ఆడ కమిషన్ ఆడికి వెళ్ళిపోతుంది. ఆడ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఈ 300 తోని వాడు బెట్టింగ్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఆ రాకెట్ ఎగిరేస్తా ఉంటాడు, పోతా ఉంటది, ఎగురుతా ఉంటది, వస్తా ఉంటే పోతుంటే దాని లోపల ఇంకో పెద్ద క్లాస్ పెడతాడు. ఏమంటాడు 2000 రూపీస్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నువ్వు విత్డ్రాల్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెడతాడు. పెట్టగానే ఏమైపోతుంది, వీడు ఒక 10 సార్లు ఆడతాడు, 15 సార్లు ఆడతాడు, వస్తుంటే పోతుంటే అడిక్షన్ లాగా అయిపోతుంటది. అడిక్షన్ అంటే సిగరెట్ లాగా. ఇప్పుడు సిగరెట్ ఒకసారి తాగినాం అనుకోండి, ఒక్కోసారి చిరాకు పుడుతుంది, ఇంకా చిరాకు పుడుతుంది, దాంతో మెల్లి మంచిగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని వదలలేకపోతాం, మొత్తం నరాల్లో జీర్ణించుకుపోతుంది అనమాట. అందులో కుంగి కృషించి నశించిపోయేంత వరకు ఆ సిగరెట్ తాగుతూనే ఉంటాడు. ఇంకా ఆ లంగ్స్ సంకనాగిపోయినంత వరకు తాగుతుంటాడు. సేమ్ టు సేమ్ ఇది కూడా అదే కాన్సెప్ట్ తో రన్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు 300 రూపీస్ తర్వాత చేస్తారు కదా, ఒక 500 రూపీస్ వస్తే 6000 రూపీస్, లాస్ట్ కి 1750 రూపీస్ వచ్చిన తర్వాత నుంచి అది సుక్కలు చూపడం స్టార్ట్ చేస్తారు. అదేంటంటే 2000 US 2000 రూపీస్ అది కంప్లీట్ కానీ అది ఇంకా అది నేను విత్డ్రాల్ చేసుకున్న ఆప్షన్ ఇవ్వదు. ఎందుకంటే అది మొత్తం నేను అడిక్ట్ చేసాను ట్రై చేస్తుంది. ఇది ఉట్టే లక్కీ రాకెట్ గురించి నేను చెప్పేది. అట్లాంటి రాకెట్లు మస్తున్నాయి దాని లోపల. ఆ విన్ వన్ గేమ్ లా మస్తున్నాయి అట్లా ఆప్షన్. ఇక్కడ చూసారు కదా క్లియర్, మీకు క్లిప్పింగ్ అయితే చూస్తే మీకు కనిపించి ఉంటుంది ఆల్రెడీ. సో వీడు ఫోన్ల గురించి ఎట్లా అంటాడు, ఫోన్ల గురించి ఏమంటాడు, వీడు ఒక ఐఫోన్లు ఇస్తున్నా నేను ఏదో ధర్మదాత అన్నట్టు ఫీల్ అయిపోయి యూట్యూబ్ లో నాకు గుచ్చడికి పైసలు వస్తున్నాయని ఫీల్ అయిపోయినట్టు మాట్లాడుతూ నేను ఐఫోన్లు ఇస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నమాట. సింపుల్ క్యాలిక్యులేషన్ అబ్బా. ఇప్పుడు ఈ క్లిప్పింగ్ లో మీరు చూసే ఉంటే ఆల్మోస్ట్ దగ్గర 112,000 మంది దీన్ని చూసినారు. దానికి ఎంతమంది నిబ్బాగా లైక్ కొట్టినారు, కొంతమంది హార్ట్లు పెట్టినారు, కొంతమంది వావ్ అనే కాన్సెప్ట్ పెట్టినారు. అరే నిబ్బాలారా, మీరు జీవితాలు సంకనాకుతారా, అది గుర్తుపెట్టుకుంటారా? సో ఈడేం చేస్తాడంటే ఐఫోన్ల గురించి అని చెప్పేసి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10,000 మంది జాయిన్ అయ్యారు. 10,000 మంది ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అయినారు. జాయిన్ అయ్యాగానే ఏమైపోతుంది అంటే చూడండి సింపుల్ క్యాలిక్యులేషన్, 10,000 ఇంటూ 300 ఎంత అవుతుంది? 10,000 ఇంటూ 300 బా ఎంత అవుతుంది? 30 లక్షల రూపాయలు. దీనమ్మా జీవితం 30 లక్షల రూపాయలు ఒక యాప్ కి మనం దెంగబెట్టేసినాం ఆల్రెడీ పైసలు. దీంట్లో నుంచి వీడికి వచ్చే కమిషన్ ఎంత? ఆల్మోస్ట్ ఒక యావరేజ్ 25% అనుకున్నాం. దాని క్యాలిక్యులేషన్స్ 75 రూపాయలు ఇస్తున్నాడు. ఎవడు? ఆ 1 మినిట్ ఏమంటాడు, నువ్వు నా యాప్ డౌన్లోడ్ చేపించి నీకు 75 రూపాయలు నీకు ఇస్తా అని చెప్పి అంటాడు. 75 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 10,000 ఇంటూ 75 రూపాయలు ఎంత అవుతుంది? 7,50,000 రూపాయలు. నిక్కరంగా 7,50,000 రూపాయలు. దాని లోపల వీడు నేను చెప్పేది మినిమం క్యాలిక్యులేషన్స్ నేను చెప్పేది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, దాని రోజు ఒక ఐఫోన్ ఇస్తాను చెప్పేసి 10,000 మందిలో ఒకటికి ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాడు. అంటే 1,10,000 రూపాయలు అనుకో, 10,20,000 రూపాయలు ఒక ఐఫోన్ ఇచ్చేసి అనుకో, మిగతా 6,50,000 రూపాయలు తీసుకున్నావు. పోనీ నీ ప్రాఫిట్ గురించి నువ్వు తీసుకున్నావు అది అని చెప్పేసి అనుకుంటే అనుకోవచ్చు. దీన్ని దాన్ని జస్టిఫై చేసుకుంటే వీడు ఏమంటాడంటే నాకు టూర్ తీయడానికి పోతున్నాను, నా ప్యాషన్ అది బైకింగ్ అనేది అది ఇది అని చెప్పేసి. అరే నీ బైకింగ్ ప్యాషన్ గురించి నువ్వు యువతని చెడదెంగుతా అంటే ఎవడరా ఉడికినది నాకు అర్థం కాదు. కొంచెమన్నా లాజిక్ ఉండాలా నువ్వు మాట్లాడడానికి, కొంచెమన్నా కాన్సెప్ట్ ఉండాలా. వీళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టెలిగ్రామ్ నాకు ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు, అదొక కాన్సెప్ట్. 300 రూపీస్ నువ్వు
వాళ్ళకి ఏం చెప్తున్నావు, నేను 4 ఏళ్ళ నుంచి నేను ఆడుతున్నాను, నేను మస్తు విన్ అవుతాను అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఆ 4 గాజుల కాన్సెప్ట్ అయితే అప్పుడే వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా స్టిల్ నువ్వు నిన్న పెట్టిన పోస్టే నేను చూపిస్తున్నాను మీకు. నిన్న పెట్టిన పోస్టే చూపిస్తున్నాను. ఎంతమంది 1,12,000 మంది చూసినప్పుడు దాన్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటారు? ఎన్ని జీవితాలు సంకనాకిస్తావు నాకు అర్థం కాదు. ఇట్లా నీ పర్సనల్ ఎజెండా గురించి, నీ పర్సనల్ మోటివ్ గురించి నువ్వు ఇంతమంది జీవితాలు సంకనాకిస్తూ కూర్చుంటావా ఏంది సోషల్ మీడియాలో ఉన్నప్పుడు? ఎవడన్నా కొంచెమన్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా బై? నువ్వు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నప్పుడు నేను యంగ్స్టర్స్ ఫాలో అవుతున్నప్పుడు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ నీ నిబ్బాగాలు ఫాలో అయ్యేటోళ్ళు ఫాలో అయితేనే ఉంటారు. అది అయిపోయింది. దాని తర్వాత ఏంది నేను చెప్పిన కదా ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ ఎట్లా నడుస్తుంది. 300 రూపీస్, దాని తర్వాత 2000 రూపీస్ విత్డ్రా అయ్యే మీన్స్ 2000 రూపీస్ నువ్వు గెలవాలి, అప్పుడే విత్డ్రా చేసుకుంటా అని చెప్పేసి అంట. 2000 రూపీస్ అది ఎప్పటికీ జన్మల కాదు. చాలా మంది పోయిన డబ్బులు అయితే ఉంటాయి నా దేశం వరకు. ఎవడో మచ్చుకల లక్షలు అంటే కెసినో లేదప్ప. కెసినో కాన్సెప్ట్ ఏంది? ఒక్కడు గెలిస్తే 100 మంది ఓడిపోతారు. అక్కడ 99 మంది ఓడిపోతారు, 100 మందిలో ఒక్కడు గెలుస్తాడు. సేమ్ కాన్సెప్ట్ తో ఇది కూడా రన్ అవుతా ఉంటుంది. సో పోయేటోళ్ళ మా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట దీంట్లో. వీడు యంగ్స్టర్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతారా అని చెప్పేసి చాలా మంది అంటారు. ఆడండి, వయసుగా ఆడండి అది అని చెప్పేసి. అరే యంగ్స్టర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిక్షన్ అవ్వడమే పెద్ద తప్పు. మన నేషన్ ని, మన నేషనల్ ని, మన యూత్ ని నువ్వు సంఖ నాకిస్తున్నావు ఇండైరెక్ట్ గా. నీ మీద ఇప్పుడు కేసు కూడా ఫైల్ చేయొచ్చు. అది నీకు తెలుసా? నువ్వు ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నావు. మన ఇండియాలో బెట్టింగ్ యాప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోట్ చేయొద్దు. ఇప్పుడు చాలా మంది అంటారు సెలబ్రిటీస్ అందరూ ప్రమోట్ చేస్తున్నారు కదా, అది కదా ఇది కదా అని చెప్పేసి అంటుంటారు. అట్లా ప్రమోట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ అవుతాయి ప్రమోట్ చేస్తున్నప్పుడు. ఓకేనా? వాళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎట్లా అంటే వీటి చేసే కాన్సెప్ట్ చాలా లాజికల్ గా జనాలను ఫూల్ చేసినట్టు, అంటే హనీ ట్రాప్ లాగా అంట. సేమ్ మన హెచ్సిబి ఛానల్ ఉంది. యాక్చువల్లీ ఆ ఛానల్లో లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు క్లియర్ గా అడిగాను. ఆయన హోస్ట్ పేరు నాకు తెలియదు, సారీ. సో ఆయన క్లియర్ గా అడిగాడు, భయ్యా నువ్వు 500 రూపీస్ ఆశ చూపించి వాళ్ళని టెలిగ్రామ్ లో పుల్ చేస్తున్నావు. పుల్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళని బెట్టింగ్ యాప్స్ ని నువ్వు ప్రమోట్ చేసుకుంటా ఉన్నావు. ప్రమోట్ చేసుకుని 300 రూపీస్ వాళ్ళతో కట్టిస్తున్నావు, నీకు ఐఫోన్ ఇస్తా అని చెప్పేసి. ఇంకేందని ఈ కాన్సెప్ట్ అదే. నువ్వు ఆ 300 రూపీస్ నువ్వు చేసుకుని డౌన్ మీన్స్ డిపాజిట్ చేసిన తర్వాత నువ్వు ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించి అప్పుడు నేను ఆ లిస్ట్ లో నేను యాడ్ చేస్తాను. అంటే 10,000 లిస్ట్ నేను యాడ్ చేస్తా, నీకు వస్తే ఐఫోన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వాడికి ఆశ చూపిస్తున్నాడు. ఐఫోన్ అనేది ఎవరికైనా డ్రీమే కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే డ్రీమే. వాడు ఏం చేస్తాడు, పెడతాడు, వస్తాడు. ఇక్కడ సింపుల్ లాజిక్ మీరు అర్థం చేసుకోండి. వాడు గేమ్ ఆడుతూ ఉన్నాడు. అక్కడ గేమ్ ఆడి వాడికి ఏంటంటే అడిక్షన్ లాగా అయిపోతుంది. ఒకసారి ఆ 300 రూపాయలు పోయినాడు, వాడు ఏం చేస్తాడు, మళ్ళీ ఒక 500 రూపీస్ డిపాజిట్ చేసి మళ్ళీ ఆడుతుంటాడు. గెలుస్తాను కదా అని చెప్పేసి కెసినోస్ అన్ని రన్ అయ్యేది అదే కాన్సెప్ట్ రన్ అవుతుంది. యువత దేశం నాశనం కావడానికి వీళ్ళు నేనుండే గ్రౌండ్ వాళ్ళు, నేనుండే దేశం వాళ్ళు చేస్తున్న పెద్ద కుట్ర ఇది, పెద్ద ప్లాన్ ఇది. మన వాళ్ళకి అర్థం కాదు. మనకు వచ్చేంత వరకు మనకు అర్థం కాదు. మన దగ్గర ఎవడన్నా 2-3 పిల్లలు ఊరి వేసుకొని చావడమో ఏదో ఒకటి తాగి సావడమో వస్తే అప్పుడు ఇది మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు హైలైట్ చేసినప్పుడు ఇట్లా నా కొడుకులు అందరిని తీసుకొని బొక్కలు ఇస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. కాబట్టి ఎవరన్నా ప్లీజ్ సుమోటో కొంచెమన్నా తీసుకొని 0 కేసు అయితే ఫైల్ చేయండి అబ్బా ఇతని మీద, ఈయన చేసే కాన్సెప్ట్ మీద. స్క్రీన్ షాట్ అయితే ఆల్రెడీ ఉంది. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని పోయి చూపించాను పోలీస్ స్టేషన్లో. సార్ ఇట్లా ఈయన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రమోట్ చేయలేకపోతున్నాడు కాబట్టి టెలిగ్రామ్కి నేను ఇండియాలో ఉంటే డెఫినెట్గా నేనైతే కేసు ఫైల్ చేస్తుంది. ఈ కొండ ఎర్రి గొడ్రే ఏమంటుందంటే అన్వేష్ బ్రోని పాయింట్అవుట్ చేస్తూ, అన్వేష్ బ్రో వల్ల ఎవరో బ్యాంకాక్ పోయారంట, అక్కడ పోయి ఎయిడ్స్ అంటించుకొని వచ్చాడంట అని చెప్పేసి. అరే దేనికన్నా లాజిక్ ఉండాలి కదరా, నువ్వు చేసే స్కామ్ కళ్ళ ముందే కనిపిస్తుంది కదరా. మరి అంత ఎర్రి పుష్పాలు ఉన్నారా జనాలు లోకం మీద. మన మీద దయ ఉంచి అన్నా కానీ ఈ వీడియో చూసి కొంచెం ఎవరైనా ఇన్స్పైర్ అయ్యాన పోయి లోకల్గా ఎవరైనా కంప్లైంట్ చేస్తే దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండ్ అప్రిషియేట్ చేయాలా. పర్టికులర్గా ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకోండి భయ్యా, యువత గురించి కొంచెమైనా ఇనిషియేటివ్ తీసుకోండి. మీరు గిట్ట సఫర్ అయినట్టే డెఫినెట్లీ ఇనిషియేటివ్ తీసుకోండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే పెద్ద ఇల్లీగల్ ఇష్యూ ఇండియాలో. ఓకేనా? మీకు 100% రైట్స్ ఉంటాయి. పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి 0 FIR అయితే ఫైల్ చేయండి. ఎక్కడ ఏ స్టేషన్ అయినా చేయొచ్చు. మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ 0 ఫైల్ అయితే డెఫినెట్లీ చేయొచ్చు ఎక్కడైనా కానీ పోయేసి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు అయితే సగం సంకనాగిపోతా ఉన్నాయి. వేరోడు ఎవ్వడు చేయని కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాదు. ఇది ఏంటంటే డైరెక్ట్గా ఫోర్స్ అయ్యేది. డైరెక్ట్గా ఏంటంటే ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ టైప్లో అనమాట. ఏంటంటే నువ్వు టెలిగ్రామ్లో జాయిన్గా 500, దాని తర్వాత నువ్వు దాంట్లో పేమెంట్ డిపాజిట్ 300 చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టు, నీకు ఐఫోన్ల లిస్ట్లో నేను యాడ్ చేస్తా, నేను బైక్ లిస్ట్లో యాడ్ చేస్తా, అట్లా ఇట్లా అని చెప్పేసి యువతని ఎంకరేజ్ చేస్తా ఉన్నాను అనమాట. ఏంటంటే ఎడిక్షన్ కాండి సంఖ నాగిపోండి అని చెప్పేసి. అంతే కదా ఈ కాన్సెప్ట్.